బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే ప్రతి ఒక్క పని ప్రారంభించే ముందు చాలామంది శకునాలు చూసుకుంటూ ఉంటారు. అసలు ఈ శకునాలు చూసుకోవటం ఎంతవరకు అవసరం అంటారు? శకునం అంటే ఏమిటి? బిగ్ టీవీ ప్రేక్షకులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. శకునం ప్రస్తుత సమాజంలో కానీ పూర్వకాలం నుండి కానీ ఈ శకునాలు అని అనగానే ముందుగా మూఢనమ్మకాలు అని అంటారు. వాస్తవికంగా చెప్పాలనంటే ఈ శకునాలని మూఢనమ్మకాలు అని అనక్కర్లేదు. ఎందుకనంటే సనాతన ధర్మానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి విధానంలో మన పూర్వీకులు మనకు అలవాటు చేసినటువంటి ఒక సంపద. ఈ సంపదలో అప్పట్లో పుస్తకాలు లేకపోయినా కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్ముడు సాక్షిగా అనేక జీవరాశులను ఆధారంగా చేసుకొని ఏ పనిని ప్రారంభించినా, ఎలా ఉన్నా, ఏం చేసినా కానీ అది ఏదో ఒక రకంగా విజయం సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనలో నిమగ్నమై ఉన్నటువంటి సమయాన మన సనాతన ధర్మం ద్వారా తెలిసినటువంటి అనేక నిగూఢమైనటువంటి రహస్యాలు ఈ రోజుకి అంతు చిక్కినటువంటి ప్రయాణాల్లో మనం కొట్టుమిట్టాడిపోతూ ఉంటాం. వాటిల్లో ప్రస్తుత సమాజంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాటిని శకునాలు అని అంటాం. ఎలాంటి వాళ్ళకైనా, శాస్త్రాన్ని కొట్టిపాడేసేటువంటి వాళ్ళకైనా, హేతువాదులకైనా, ఎవ్వరికైనా కానీ ఈ శకునాలు ఎదురైనప్పుడు, ఈ శకునాలు కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో కలుగుతున్నటువంటి పరిణామాలని ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒకసారి బేరీజు వేసుకుంటే శకునాల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి విధానాలు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతాయి. అందుకని శకునాలు మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి తల్లి. ఈ శకునాలు అనేక రకాలు ఉన్నాయి. అంటే సుమారున ఒక 10,000 శకునాలు ఉన్నాయి. 10,000 శకునాలు పై చిలుకే శకునాలు ఉంటాయి. ఈ శకునాల్లో ఒక మానవుడు జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా శుభ అశుభ, యోగ భోగ, కాల మోక్ష, క్షుద్ర దైవిక అనేక అనుబంధిక అంశాలతో కూడుకున్నటువంటి శకునాలు ప్రతీదీ కూడా తారసపడుతూనే ఉంటాయి. ఆయా ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటారు. దీనికి మనం పెట్టుకున్నటువంటి పేరు కర్మఫలం. ఈ కర్మఫలానికి ఇంకా కొంచెం లోతుగా కానీ మనం పరిశీలన చేస్తే శకునాల దగ్గరికే వెళ్ళాలి. ఈ శకునాలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో దాన్ని పట్టించుకోలేకపోవడం, వదిలేయడం జరుగుతూ ఉంటాయి. ఎంత శకునాలు జాగ్రత్తగా తీసుకున్నా కానీ ప్రతీదీ కూడా కూలంకుషంగా ఆలోచనతో తీసుకొని జాగ్రత్తలు తీసుకోగలిగితే ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని మంచిగా అనుభవిస్తారు. దీన్ని శుభశకునాలు అని అంటారు. ఇక అశుభ శకునాలకు పోతే చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుత నాడుల్లో జనాల యొక్క మనుగడలో అశుభ శకునాలు అని అంటే ఒక 4, 5, 10 పేర్లు చెప్పగలుగుతారు. అంతకుమించి ముందుకు వెళ్ళలేరు. కానీ శాస్త్ర ప్రకారంగా కానీ అపశకునాలు అని అంటే చాలా ఉన్నాయి, శుభశకునాలు అన్నా చాలా ఉన్నాయి. ఏ పనికైనా ప్రస్తుత మానవ జీవిత తన యొక్క జీవన కాలంలో ప్రతి సమస్యకు ఒక శకునమే. ప్రతి సమస్యకు అంటే సుమారున ఒక మనిషికి 516 సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలు తల్లి? 516 సమస్యలతో ప్రతి మనిషికి ఉంటాయి. వీటన్నింటినీ కూడా అధిగమించుకోవడానికి అనేక రకాల శకునాల ద్వారా కర్మఫలాన్ని మోక్షంగా పొందుతూ మంచి చేసుకున్నాననేటువంటి తన్మయత్వంలో జీవితాన్ని గడుపుతూ చివరాఖరికి కాలం చేసే సమయానికి ఇంకా 108 మిగిలి ఉంటాయి. దీన్ని ప్రేతమోక్షం అని అంటారు. అలాగా ప్రతి జీవరాశికి, ప్రతి ఒక్కరికి కర్మను అనుభవించి తీరాల్సిందే. వీటి గురించి కూడా తెలుసుకోవటం అనేటువంటిది మంచి పద్ధతి. అయితే గురుగారు, ఈ ప్రకృతి సంబంధిత శకునాలని కూడా ఉంటాయంటారు కదా? ఉంటాయి తల్లి. వాటి గురించి తప్పనిసరిగా తల్లి. ప్రకృతిని ఆధారంగా చేసుకుని చెప్పగలిగేటువంటి శకునాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రకృతి ధర్మంలో మనం పంచభూతాలు తీసుకుందాం. ఈ పంచభూతాలను ఆధారంగా చేసుకుని ప్రతి మనిషి యొక్క జీవన మనుగడ కూడా వాటి మీదే కొనసాగుతూ ఉంది. ఇదంతా మనందరం చూస్తున్నది. ప్రకృతి ధర్మంలో ఈ పంచభూతాలు కానీ లేకపోతే ఏ జీవరాశికి మనుగడ లేదు. మరి మంచికి ఉపయోగపడుతుంది, అదే ప్రకృతి విలయతాండవం చేస్తే సంహారానికి ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు వీటిని నమ్మొచ్చా? ఈ ప్రకృతి యొక్క శకునాలు మానవ జీవితం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి కోణంలో కానీ మనం ఆలోచిస్తే ఈ ప్రకృతిలో మనం నిత్యము కూడా ఎక్కువగా ఆధారపడి బ్రతికేటువంటి విధానంలో గాలి. ఈ గాలినే కానీ మనం తీసుకుంటే
ఈ గాలిని ఆధారంగా తీసుకుని బ్రతికేటువంటి ప్రతి జీవరాశి శకునాన్ని భరించాలి, అపశకునాన్ని భరించాలి. ఇదే ప్రకృతిలో నీరు తీసుకుంటే నీటిలో జీవించేటువంటి ప్రతి జీవరాశి శకునాన్ని భరించాలి, దాని ద్వారా అపశకునాన్ని భరించాల్సి వస్తుంటుంది. ఈ శకునం అంటే చెప్పిరాదు కదా గురువుగారు, అంటే అనుకోకుండా మనకు ఎదురవుతుంది కదా, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అదే కదా తల్లి విషయం. ఏమిటనంటే మనము నిత్య జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు చెడు జరిగితే ఏదో అపశకునం ఉన్నది అని అంటాం, అప్పుడు అపశకునం గుర్తొస్తుంది. ఏదో మంచి జరిగితే ఏదో శకునం ఎదురొచ్చిందనే విషయం మనకు గుర్తురాదు. అందుకని ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు, ఏదైనా కార్యాచరణ ప్రారంభం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా శుభశకునాలు వెతుక్కుంటారు. ఉదాహరణకు కాలం, అవునా కదా, నీరు. ప్రయాణం చేసేటప్పుడు కాస్త రాగి చెంబుతో నీళ్లు తీసుకొస్తే శుభం కలుగుతుంది అని అంటారు. ఆ తీసుకొచ్చే విధానంలోనే అపశకునాలు కూడా ఉంటాయి. మరి అది కూడా తెలుసుకోవాలి. రాగి చెంబుతో నీళ్ళు ఎదురొస్తే శుభం, అవును. అదే చెంబుని ఎలా తీసుకురావాలో తెలుసుకోలేకపోతే అశుభం. మరి నేను శుభంగానే శుభశకురమే నాకు ఎదురొచ్చిందండి, మరి అపశకురం ఎందుకు జరిగిందని అంటే దాని యొక్క విధి విధానాలు తెలుసుకోవాలి. అలాగా ప్రతి ప్రయాణానికి, ప్రతి విధానానికి ఎవరికి కూడా ఇది శకునము, ఇది అపశకునం అని తెలియటానికి ఇటు ఒక 10 ఇటు ఒక 10 శుభశకునాలు అపశకునాలు అనేటువంటివి మనకు గుర్తుంటాయి తప్ప కూలంకుషంగా సానుకూలంగా ప్రతిదానికి ప్రతిబంధకమైనటువంటి శకునాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. For more videos like this, subscribe Big TV channel.